మతపరమైన బోధనలు చేయాలనుకున్నప్పుడు మదర్సా అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది. హిందూ విద్యార్థులతో ఖురాన్ చదివించాలి అనుకున్నప్పుడు వాళ్ళని కూడా మతం మార్చాలనేదే కదా మీ ఉద్దేశం. తల్లిదండ్రులు వచ్చి అడిగిన మా స్కూల్లో ఇది మ్యాండేటరీ అని చెప్తుంది. అంటే ఏం జరుగుతుంది? ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఫ్రెండ్స్, సాధారణంగా ఇలాంటి విషయాలను మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే మతానికి సంబంధించినటువంటి విషయం చాలా సెన్సిటివ్. ఏం మాట్లాడితే ఏం వచ్చి సచ్చిద్దో మనకు ఎందుకులేని చాలామంది యూట్యూబర్సు, చాలామంది అవేర్నెస్ ఉన్నటువంటి జర్నలిస్టులు, సబ్జెక్టు తెలిసి నాకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా దీని మీద మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ నేను ఈ న్యూస్ చూసిన తర్వాత కాస్త ఇబ్బందిగా, ఆశ్చర్యంగా, బాధగా అనిపించింది. అది మీతో చెప్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. పాత బస్తీలోని సైదాపేటలో ఉన్నటువంటి సక్సెస్ అనే ఓ ప్రైవేట్ స్కూల్లో హిందూ విద్యార్థులకి కల్మా రాయాలి అని డైరీలో రాసి ఇంటికి పంపిస్తున్నారు, హోంవర్క్ చేయాలి. అండ్ అలాగే సురా ఫతేహా కూడా రాయాలి, రీడ్ సురా ఫతేహా అని డైరీలో రాసి పంపిస్తుంది. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? ఇది ఒక్కసారి కాదు, రిపీటెడ్గా జరుగుతాం. పేరెంట్స్ ఇంటికి వెళ్ళి చూడడం, అరే ఇదేంటి రాస్తున్నారు, మళ్ళీ దీన్ని కొట్టేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఒక చిన్న పాయింట్. ఈరోజు డైరీలో రీడ్ కల్మా అని రాశాను, బై మిస్టేక్ రాశాను, దాన్ని కొట్టేశాను. ఇంటికి తీసుకెళ్ళి పేరెంట్స్కి బుక్ చూపించి హోంవర్క్ చేయించాడు. రీడ్ కల్మా అని ఉంది కాబట్టి వీళ్ళు క్యాజువల్గా రాశారని నేను వదిలేశాను. రేపు ఉదయం కూడా రీడ్ కల్మా అని రాశారు, కానీ కొట్టేయలేదు. ఎల్లుండి కూడా రీడ్ కల్మా అని రాశారు, కొన్ని కొట్టేయలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా హిందూ పిల్లల్ని మతం మార్చడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం అని అనుకుంటామా లేదు? షార్ట్ అండ్ స్వీట్గా మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఎవ్వరూ సహించకూడదు. నేనే ఉన్నా, నేను ఒక గురుకుల పాఠశాల పెడతాను, లేదా గురుకులం అనేటువంటి గోకులం అనేది ఒక స్కూల్ ఓపెన్ చేసి అందులో క్రైస్తవ విద్యార్థుల్ని, ముస్లిం విద్యార్థుల్ని తీసుకొచ్చి భగవద్గీత చదవాల్సిందే, మీరు రాయాల్సిందే అని బలవంతం చేస్తాను. ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. వినడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, అరే ఏంటి వీడు ఎలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీ మతాన్ని మీరు అంత బలంగా నమ్ముకున్నారు. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. మీరు ముస్లిం సోదరులు అవ్వచ్చు, క్రైస్తవ సోదరులు అవ్వచ్చు, మీ మతం, మీ దేవుడు మీకు ఎంత ముఖ్యమో హిందువులకు కూడా వాళ్ళ మతం, వాళ్ళ దేవుడు అంతే ముఖ్యం. అంతంత మాత్రంగా ఉన్నటువంటి హిందువుల్లో ఉన్న భక్తిని కొంతమంది ఆసరాగా చేసుకొని మతం మార్చే ప్రయత్నం చేస్తారు. బయట మనం ఎన్నో సందర్భాల్లో చూస్తాం, పెద్ద పెద్ద మైకులు, డీజే బాక్సులు, ప్రైవేట్ స్పీకర్సు, పార్టీ స్పీకర్సు పెట్టి క్రైస్తవ మతం గురించి ప్రతి సెంటర్లోనూ బోధన చేస్తుంది. కావాలంటే నేనే ఎగ్జాంపుల్ చూడండి. నేను ఇంతకు ముందు క్రిమినల్ని, రౌడీని, అండ్ అలాగే డ్రింకర్ని, స్మోకర్ని, అమ్మాయిని ఏడిపించేవాడిని, కానీ ఈరోజు వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతున్నా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. దేనికి ఇలాంటి ప్రవర్తన? దేనికి అవసరం? మతం మార్చడం కోసం జరిగేటువంటి ప్రయత్నం అయితే నువ్వు నిజంగా మారిపోయి మంచివాడు అయితే, మహోన్నతుడు అయితే, మహాత్మావు అయితే నిన్ను చూసి చుట్టుపక్కల వాళ్ళు ఓహో ఇతను క్రైస్తవంలోకి వెళ్ళడం వల్ల మారిపోయాడు, సో క్రైస్తవంలో ఏదో అద్భుతమైనటువంటి శక్తి ఉంది, మార్పు ఉంది, మనం కూడా వెళదామని వెళ్తారు. అంతేగాని మీరు పార్టీ స్పీకర్స్ పెట్టి రోడ్డు మీద క్యాన్వాస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఈరోజు స్కూల్లో మీరు మదర్సాలాగా బిహేవ్ చేస్తున్నారు. మదర్సాలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ ఎలా బిహేవ్ చేస్తారు, మీరు అలా బిహేవ్ చేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ మనోభావాలు దెబ్బతినవా? ఒకవేళ ముస్లిం విద్యార్థులని హిందూ స్కూల్లో కూర్చోబెట్టి పాఠాలు నేర్పిస్తామంటే ఎలా ఉంటుంది? అంటే అది మీ వల్ల కాదులేరా బాబు, మా పిల్లల్ని మా మదర్సాలోనే చదివించుకుంటాం, లేదా మా మతపరమైనటువంటి బోధనలు మేము బలంగా చేయించుకుంటాం అని కూడా కాన్ఫిడెంట్గా చెప్తారు. ఎందుకంటే హిందువులు అంత కాన్ఫిడెంట్గా చెప్పలేరు. హిందువులు 2 పడవల మీద అడుగేసి తామరాకు మీద నీటి బొట్టు లాంటి మతపరమైనటువంటి నమ్మకం ఉంటుంది వీళ్ళకి. తామరాకు మీద నీటి బొట్టు ఎంతసేపు ఉంటుంది? గాలి వస్తే వెళ్ళిపోతుంది. అలాంటి మతపరమైనటువంటి నమ్మకం. మన మతం మీద ఫస్ట్ మనకి బలమైనటువంటి నమ్మకం లేదు. మన మతం యొక్క పునాదులు తెలియదు, మన మతం యొక్క విశిష్టత తెలియదు. అసలు మన మతం ఎప్పుడు పుట్టింది, దీనికి ఆది అంతం ఏంటి అనేది కూడా ఎవరు తెలుసుకోరు, తెలుసుకునే ప్రయత్నం చేయరు. మన మతంలో ఉన్నటువంటి మంచి చెడుని గ్రహించలేరు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి పదాన్ని కూడా తప్పుగా చూపించేటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మతంలో ఉన్నటువంటి దానగుణం, సహనం, ప్రేమ, ఓర్పు ఇవన్నీ కూడా వేరే మతాల్లో ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకు నేను ఈ మాట అన్నాను? వేరే మతాల్లో ఉన్నాయి అని అనుకుంటే ఉగ్రవాదాన్ని నమ్ముకున్న వ్యక్తులు అల్లాయే సమస్త సృష్టికి దేవుడు, ఆయనే మనకి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలడు అని చెప్పి మాటలు చెప్తూ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ మతం మారిన వారిని అందరినీ చంపేయడమే మా యొక్క
సిద్ధాంతం అన్నట్టుగా మాట్లాడుతున్న వ్యక్తుల గురించి ఏం చెబుతాం? క్రీస్తే ప్రపంచానికి దేవుడు, అతను లేకపోతే ప్రపంచమే లేదు, సనాతన ధర్మాన్ని నమ్ముకుంటే అమ్మని చెల్లిని అమ్ముకున్నట్టే అని ప్రచారం చేస్తున్న వ్యక్తుల గురించి ఏం చెబుతాం? విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు మూర్ఖులు, రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, వాళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి దుర్మార్గులు అని ప్రచారం చేస్తున్న వ్యక్తుల గురించి, పాస్టర్స్ గురించి మనం ఏం మాట్లాడడం? ఈరోజు ఇవాళ ఒకళ్ళో ఇద్దరు కొంతమంది హిందువుల్లో బయటకు వచ్చి క్రైస్తవ మతాన్ని దూషిస్తున్నారను, ఇస్లాం మతాన్ని ద్వేషిస్తున్నారను మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడిని ఎవరు ఖండించాలి? హిందూ ఆలయాలని ధ్వంసం చేసినటువంటి ఇస్లాం దురాక్రమణదారులను ఈరోజు గొప్పగా చూపిస్తున్నటువంటి వ్యక్తులను మనం ఏమనాలి? వీటన్నిటి గురించి ఒకసారి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒక స్కూల్లో ఇలా మతపరమైనటువంటి బోధన చేస్తే అది ఖచ్చితంగా తప్పే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఇదే స్కూల్లో ఇస్లాం గురించి బోధిస్తున్నారు కాబట్టి తప్పు అంటున్నావు బ్రదర్ నువ్వు అంటారు. అలాగే క్రైస్తవం గురించి బోధించినా తప్పే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంతసేపు నేను మాట్లాడిన హిందుత్వం గురించి ఆ స్కూల్లో బోధించినా తప్పే. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. విద్యార్థులు చదువును నేర్చుకోవాలి, గొప్పగా ఎదగాలి, జీవితం ఉన్నత శిఖరాలను అధిరోహించాలి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. వీరికి ఇప్పటి నుంచే వారి మెదడులో మతానికి సంబంధించినటువంటి బీజాలను మనం వేస్తున్నాము అంటే వాళ్ళు రేపొద్దున మతం గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచి వ్యక్తులుగా మారతారు. మతంలో ఉన్నటువంటి మంచిని తెలుసుకుంటే మంచి వ్యక్తులు అవుతారు. అలా కాకుండా మంచిని గురించి తెలుసుకోకుండా చెడుగా ఆ మతాన్ని కనుక తీసుకుంటే, ఆ మతాన్ని అనుసరించిన వ్యక్తులంతా చెడ్డవాళ్లే అని నమ్మితే, వాళ్ళంతా ఈ భూమి మీద ఉండడానికి అర్హులు కాదు అని అనుకుంటే, రాబోయే తరంలో పిల్లల భవిష్యత్తు ఏంటి, చుట్టుపక్కల వారి భవిష్యత్తు ఏంటి? అంటే వీళ్ళు ఇలా ఒక స్కూల్లో మతపరమైన బోధన చేస్తుంది ఈరోజు ఈ తరానికి ఏదో మెసేజ్ ఇవ్వడానికి కాదు, నెక్స్ట్ జనరేషన్స్ని వాళ్ళ మతంలోకి మార్చడానికి అనే విషయాన్ని స్పష్టంగా గమనించండి, తెలుసుకోండి. ఆ తేడా తెలుసుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. అప్పుడు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతోమందికి ఇలాంటి ఎన్నో అనుభవాలు ఎదురై ఉంటాయి. మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తితో, మనతో పాటు ఉన్న వ్యక్తితో, మన రోడ్డు మీద వెళుతున్నప్పుడు, మన ఆఫీసులోనో, మన బస్సులోనో, లేదంటే మన ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరో ఒకరు వేరే మతాల గురించి, క్రైస్తవం గురించి, ఇస్లాం గురించి చెప్పి మనల్ని అందులోకి మార్చాలనే ప్రయత్నం చేసి మీ మొబైల్ నెంబర్లు తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా అనేకం ఉంటాయి. అలా ఎదురైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని, మీ అనుభవాన్ని మా కామెంట్ రూపంలో చెప్పండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు. అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బస్ స్టూడియోస్.